హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చికెన్ కర్రీ గుత్తి వంకాయ అయితే మేము ముందుకు వచ్చేసాను. చికెన్ అయితే శుభ్రంగా కడిగేసేసుకొని దాంట్లో రాళ్ళు ఉప్పు వేసేసుకున్నాము, కొంచెం పసుపు, కొంచెం కారం, చికెన్ మసాలా పొడి వేసుకోవాలి. నేనైతే రెడీమేడ్ చికెనే వేస్తానండి. వేసి బాగా కలుపుకోవాలి. గిన్నె పైకి ఎగరేస్తూ ఉంటే కిందకి పైకి బాగా కలుస్తుంది. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసి కూడా మళ్ళీ కిందకి పైకి కలుపుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన పెట్టేసుకుందాం. తర్వాత బాండీ పెట్టేసేసుకుందాం. ఇదైతే నేను చికెన్లో వాడిందేనండి ఆయిల్, అందుకని వేసుకుని దాంట్లో ముందుగా కరివేపాకు, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. మిర్చి 3 వేసుకొని కలుపుకోవాలన్నమాట. తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది వేసిన తర్వాత పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. కడిగి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకొని తర్వాత చికెన్ కలిపి పెట్టుకుని అందులో వేసుకోవాలి. బాగా కలపాలండి. అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టాలి కాబట్టి అన్నీ వేసిన చికెన్ బాగా కలుపుకోవాలి. వంకాయలు కట్ చేసి 4 చీలికలు వేసి పక్కన పెట్టాను, అవి అందులో వేసుకోవాలి. ఇట్లా కానీ వంకాయ చికెన్ కర్రీ చేసారంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర తరిగేసుకోవాలి. చూడండి, కలుపుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెం ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి 2 మిక్స్ చేసేసి ఒక 2 స్పూన్లు వేసామంటే ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ భలే ఉంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. గుత్తి వంకాయ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.